పిఎస్ఆర్ ఆంజనేయులు గడిచిన వైకాపా ప్రభుత్వానికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఈయన. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో గడిచిన వైకాపా పెద్దలందరికీ కూడా అన్నీ తానే ఈయనే వ్యవహరించారని చెప్పేసి అనేక కీలక విషయాలకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలని ఇబ్బంది పెట్టే అన్నిటికీ సంబంధించి ఈయనే ముందుని నడిపించారని చెప్పేసి అభియోగాలు అయితే ఈయన మీద ఉన్నాయి. తాజాగా చూసుకుంటే ముంబై నటి జత్వానీ గారి కేసుకు సంబంధించి ఆవిడని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద సమగ్ర విచారణ జరిపినటువంటి కూటమి ప్రభుత్వం అందులో భాగంగా ఈయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒక ఐపీఎస్ అధికారి ఉండి ఈ యొక్క అరెస్ట్ని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వెంకట్ సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారో వాళ్ళందరూ అధికారులు కానీ పొలిటికల్ వ్యక్తులైనప్పటికీ కూడా ఉపేక్షించేది లేదని కూటమి ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పింది. అది చేస్తున్నట్టు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఐపీఎస్ అధికారి అయినటువంటి దాదాపుగా చూసుకుంటే డీజీ ర్యాంక్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎప్పుడైతే ఆయన కూటమి ప్రభుత్వం అధికారులాగానే సర్వీస్ ఏం లేకుండా పక్కన పెట్టారో ఒక్కసారిగా ఆయన మీద ఆరోపణలన్నింటికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించి ఆయన చేసినటువంటివన్నీ తేలడంతో అరెస్ట్ చేసింది. ఒక ఐపీఎస్ అధికారి అరెస్ట్ అవడం అనేది ఎలా అర్థం చేసుకోవాలంటారు? నిజానికి చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన ఐపీఎస్ ఆఫీసర్, అంటే ఆ పొజిషన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ తానే అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చోవాల్సి రావడం నిజంగా బాధాకరమే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక డీజీ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి జైలు పాలు కావటం తొలిసారి, గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు నువ్వన్న ముంబై హీరోయిన్ జత్వానీ కేసు, ఒకసారి ఆ కేసుని పరిశీలిస్తే నీకు అమ్మాయిని ఎవరైనా వేధించారనుకో ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? పోలీస్ స్టేషన్కి. పోలీసులు సరిగా స్పందించలేదనుకో ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? ప్రభుత్వానికి. అవును. అంటే పోలీసులు అమ్మాయిని రక్షించాల్సిన పొజిషన్లో ఉండాల్సిన వాళ్ళు రక్షించకపోతే ప్రభుత్వం రక్షించాలి. కానీ పోలీసులు ఒక అమ్మాయిని వేధిస్తే, పోలీసులకి ఆ అమ్మాయిని వేధించమని ప్రభుత్వమే చెప్తే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ముంబై హీరోయిన్ జత్వానీ కేసు అదే జరిగింది. ముంబై హీరోయిన్ జత్వానీ ముంబైలో ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టింది. జిందాల్ అనే పారిశ్రామికవేత్త మీద నేను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి. ఆ కేసు ఇతనికి ఇబ్బందికరంగా మారింది. జిందాల్కి అతని రిప్యుటేషను, అతని బిజినెస్లు వీటన్నిటి కూడా ఇబ్బందికరం. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే అతనికి గుర్తొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం అప్పుడు. ఓకే. వెంటనే ఫోన్ చేస్తే నీకెందుకు, నేను చూసుకుంటాను ఆ కేసు, నేను ఆ కేసు ఎట్లా వాపస్ తీయాలో అలా చేపిస్తా, కానీ నువ్వు కడప వచ్చి పెట్టుబడి పెట్టినట్టు పెట్టేసి నా అకౌంట్లో డబ్బులు వేసిపో అని చెప్పినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదు కానీ ఓపెనింగ్ మాత్రం జరిగింది. సో కాబట్టి కడప స్టీల్ ప్లాంట్ ఓనర్ అయినటువంటి పెట్టుబడి పెట్టానని చెప్పినటువంటి ఆ పెద్ద పారిశ్రామికవేత్త అయినటువంటి జిందాలు ఆయన కేసును వాపసు తీసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రంగంలో దిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు రంగంలో దిగినటువంటి ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంత దారుణం అంటే వెంకటు, ఇప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖు వాళ్ళు ముంబైకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఓకే. అప్పటికి ఇంకా కేసు కూడా నమోదు కాదు. ఫిబ్రవరి 5వ తారీఖు తెల్లారుజామున 6:30 కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు కేసు పెడతాడు. ఏమని కేసు పెడతాడు? ఈ ముంబైలో ఉన్నటువంటి ఈ జత్వానీ నా భూమిని నాకు తెలియకుండా అమ్మేస్తుంది, నన్ను మోసం చేసిందని కేసు పెడతాడు. పేకు డాక్యుమెంట్స్ ఆధారంగా నా భూమిని అమ్మేస్తుందని కేసు పెడతాడు. ఎవరికి? కుక్కల విద్యాసాగర్ 2014లో వైసీపీ తరపున నిలబడ్డ ఒక క్యాండిడేట్. ఆయన జత్వానీ మీద కేసు పెడతాడు. కేసు పెడితే ఇప్పుడు కేసు పెట్టకముందే వీళ్ళు ముంబై టికెట్ బుక్ చేసుకున్నారు. అంటే వీళ్ళు కలగన్నారు, రేపు ఒకడు వస్తాడు, ఒక అమ్మాయి మీద కేసు పెడతాడు, ఆ అమ్మాయిని మనం ముంబైలో ఉంటుంది, ఆ అమ్మాయిని మనం పట్టుకురావాలని చెప్పేసి పోలీసులకు ముందే కలొచ్చేసి టికెట్ బుక్ చేసుకున్నారు. ఎంత ప్లాన్డ్ స్క్రిప్టో చూడు. సో 6:30 కేసు పెడితే 10:30, 11 ముంబైలోనే ఉంటారు. మామూలుగా ఫ్లైట్ నువ్వు వెళ్ళిన తర్వాత 1 అవర్ చెక్కింగ్కే పట్టిద్ది, తర్వాత 2 అవర్స్ జర్నీకే పట్టింది. అంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారు చూడు. అది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే కానిస్టేబుల్ అన్నా స్పందిస్తాడా? ఒక వారం పట్టింది స్పందించడానికి. కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవటం, అది కూడా ఐపీఎస్ ఆఫీసర్ స్వయంగా వెళ్ళి ఈ అమ్మాయిని పట్టుకొని వస్తారు. సరే పట్టుకొచ్చారు, ఓకే. పట్టుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, అరెస్టు చూపించాలి. కానీ అరెస్టు చూపించకుండా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో అమ్మాయిని పెట్టి వేధించడం. ఓకే. అంటే ఇక్కడ ఇంకోటి మీరు మర్చిపోయినట్టున్నారు, ట్రాన్సిట్ వారెంట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నా ముంబై పోలీసులకి. అక్కడ అది ఎప్పుడు అలవాట్లేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కేసులో ఏ కేసులో కూడా ట్రాన్సిట్ వారెంట్ అనేటువంటిది ఆయనకి అలవాట్లేదు. 2 కేసులు ఐపీఎస్లు. అతను ఐపీఎస్గా ఉండి జైలు పాలు ఎందుకు పోతాడు?
అతను చట్ట ఉల్లంఘన చేశాడనిగా జైలు పాలైంది. అతను 2 కేసులు మీకు చెప్తాను. ఒకటి జట్వానీ గారి కేసులో సహజంగా వేరే రాష్ట్రంలో పోయి అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ తెచ్చుకోవాలి వాళ్ళు. కానీ అది అక్కడ పాల్గొగాలి. అది కేవలం ఈ కేసులోనే కాదు, రఘురామ కృష్ణరాజు గారి కేసులో కూడా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. రఘురామ కృష్ణరాజు గారి కేసులో కూడా ఆయన ఫాలో కాలే. రఘురామ కృష్ణరాజు గారు అప్పుడు వైసీపీ ఎంపీ. ఆ పార్టీని ప్రశ్నించినందుకు సొంత పార్టీలోనే ఉండి హైదరాబాద్ గచ్చిబౌలి తన ఇంట్లో బర్త్డే వేడుకలు చేసుకుంటే విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు రఘురామ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి అక్కడ కూడా ట్రాన్సిట్ వారెంట్ అనేది లేకుండా విజయవాడ తీసుకొచ్చారు. తీసుకురావటమే కాదు, తీసుకురావటం అంటారు, కిడ్నాప్ అంటారు, అరెస్ట్ చేయటం అంటారు, దాన్ని కిడ్నాప్ అంటారు. కిడ్నాప్ చేసిన తర్వాత తీసుకొస్తా ఉంటే దారి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇంటికి తీసుకురామంటున్నారు, పోలీస్ స్టేషన్కి వద్దంటున్నారు, డైరెక్ట్గా రఘురామ కృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారికి కొడతారంట అని చెప్పేసి అంటారట. మామూలుగా వాళ్ళు వెళ్దాం అనుకున్నారు. కాదు వెనకాల మీడియా వెహికల్స్, సార్ మీడియా వెహికల్స్ ఉన్నాయి, రాలేని పరిస్థితి అంటే స్టేషన్లో పెట్టేసి ఉదయం అంతా ఉంచేసి రాత్రిపూట కొట్టిన పరిస్థితి. అది కూడా బయట నుంచి ఎవరో వ్యక్తులను తీసుకెళ్ళి హార్ట్ సర్జరీ అయిన వ్యక్తి గుండెల మీద కూర్చొని గుద్దినటువంటి పరిస్థితి, మనిషిని చంపడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి. ఆ కేసులో కూడా ఇప్పుడు పీటీ వారెంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు విచారణ ఎదుర్కోబోతూ ఉన్నారు. ఇది కేసు. తర్వాత ఆయన చెప్పిన జట్వానీ గారి కేసులో కూడా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించేసి అమ్మాయిని వేధించి ఇప్పుడు నువ్వు జిందాల్ గారి మీద పెట్టిన కేసు వాపసు తీసుకుంటావా తీసుకోవా, ఆ కేసు వాపసు తీసుకుంటేనే ఇక్కడ నీ మీద పెట్టిన కేసు వాపసు తీసుకుంటారు అని చెప్పేసి బెదిరిస్తే ఆ అమ్మాయి బెదరకపోతే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి, ఎవరు ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ ఆర్బీఐలో రిటైర్డ్ మేనేజర్ అంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉంది, వాళ్ళ నాన్న నావీలో రిటైర్డ్ మేజర్, అతను దేశానికి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులను పట్టుకొచ్చి ఈ అమ్మాయి ముందే వాళ్ళని వేధించేసి మళ్ళీ ఈ అమ్మాయి ఏమైనా తక్కువ, మల్టీ ప్రొఫెషనల్ టాలెంటెడ్, ఈ అమ్మాయి యాక్ట్రెస్, డాక్టరు, అది కాకుండా ఒక పరిశోధకురారు, డాక్టరేట్ కూడా వచ్చినట్టుంది. కాబట్టి ఇలాంటి మల్టీ ప్రొఫెషనల్ టాలెంటెడ్ ఉమెన్ని వేధించి ఈ అమ్మాయి ముందే వాళ్ళ కుటుంబాన్ని వేధించి చివరికి జైలు పాలు చేసి ఇక తప్పదు అనుకుని నేను లొంగిపోతాను, ఆ కేసు వెనక్కి తీసుకుంటానన్న తర్వాత ఈ కేసు నుంచి ఆమెను పక్కన పెట్టి జైలు నుంచి బయటికి పంపించిన పరిస్థితి. దాని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యం తెచ్చుకొని అమ్మాయి కేసు నమోదు చేస్తే ఆ కేసు విచారణలో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ఈ అమ్మాయి కేసులో మొత్తం 3 ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు. ఒకళ్ళు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, 2 కాంతిరాణా టాటా, 3 విషయాలు ఉన్నాయి. ఈ దేశ చరిత్రలోనే ఏటైతే ఒక కేసులో 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావడం ఎప్పుడూ లేదు. ఏదో గుజరాత్లో ఒక సంఘటనలో 2 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారట ఎట్ ఏ టైము, ఇప్పుడు 3 అయ్యారు ఈ కేసులో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం చేస్తే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా జైలు పాలు కావాల్సిందే అని ఇప్పుడు ఈ ఉదంతాలు తెలియజేస్తున్నాయి. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మి గారు జైలు పాలయ్యారు, బీపీ ఆచార్య గారు జైలు పాలయ్యారు, వాళ్ళిద్దరూ ఐఏఎస్లు. ఇప్పుడు వీళ్ళు 3 ఐపీఎస్లు ఒక ఆల్రెడీ జైలు పాలయ్యాడు. కాబట్టి ఏదేమైనా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎప్పుడూ రాజ్యం ఒక రకంగా ఉండదు వెంకట్. ఇవాళ అధికారం నీకు ఉండొచ్చు, రేపు నీది కాదు, ఇంకొకరు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటికి తీస్తారు. ఈరోజు నా చేతిలో అధికారం ఉంది కదా, నేను చెప్పినట్టు అందరూ ఆడుతున్నారు కదా, ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే అది ఉట్టి భ్రమ. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆయన మాత్రమే జైలు పాలు కావట్లే, ఆయన వల్ల అనేక మంది సఫర్ అవుతున్నారు. అనేక మంది ఇప్పుడు ఈ 3కి ఐపీఎస్ ఉద్యోగాలు ఎంత కష్టపడితే వచ్చుంటాయి చెప్పు. అంత ఈజీని ఐపీఎస్ ఐఏఎస్ కావటం అంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేయాలి. వీళ్ళు ఎంత కష్టపడి ఎంత చదువుకొని రాత్రింబవళ్ళు వాళ్ళు ఎంత ఫైట్ చేసి ఉంటే ఇలా ఐపీఎస్లు ఐఏఎస్లు అయ్యి ఉంటారు. అలాంటి సర్వీసెస్ దేశంలోనే అత్యున్నతమైన సర్వీసులు. ఇప్పుడు దేశంలో కోట్లాది మంది కోరుకుంటారు నాకు ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలని ఉందని, కానీ కాలేరుగా. ఎవరికో వస్తుంది, ఒకరికి ఇద్దరికి వస్తుంది అవకాశం. వీళ్ళు కొన్ని లక్షల మందిలో ఒకళ్ళు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు, వీళ్ళు కాంపిటీషన్లో లక్షల మంది కాంపిటీషన్లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే మధ్యతరగతి కుటుంబాలు, చాలా సామాన్య కుటుంబాల నుంచి వచ్చారు. ఇవాళ అలాంటి వాళ్ళు అంత కష్టపడి సాధించుకున్న ఉద్యోగం పోవటం, జైలు పాలు కావటం, చరిత్రలో వాళ్ళకు మార్కు పడటం, వాళ్ళు పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పనీరు కదా. అది పోలీస్ ఆఫీసర్లు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే ఇవాళ అధికారులు ఉన్నో లేదో చెప్తే, ఇవాళేదో చిన్నపాటి పోస్టింగ్ కోసం ఆశపడితే మీ జీవితాలు బుగ్గిపాలవుతాయి, మీరు పడ్డ కష్టం బుగ్గిపాలవుతుంది, మీకు చీకటి మార్కులు మీ జీవితాలు మిగిలిపోతాయి. అనవసరంగా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి మీరు చట్ట ఉల్లంఘన చేయకండి. అప్పట్లో లోకేష్ గారు చెప్తుండేవారు, చట్ట ఉల్లంఘన చేయకండి, చట్ట ఉల్లంఘన చేసిన వాళ్ళ మాత్రమే నేను రెడ్ బుక్లో ఎక్కిస్తున్నానని చాలా క్లియర్గా చెప్తుండేవాళ్ళు. చట్ట ఉల్లంఘనకి పాల్పడిన వాళ్ళందరూ కూడా ఇవాళ అనవసరంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు,
ఒకటి జైలు పాలవుతున్నారు. మరి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి భవిష్యత్తు ఏంటంటారు? ఇంకా భవిష్యత్తు ఎక్కడుంది? గతాన్ని చూసుకొని మొరవాలి, భవిష్యత్తుని చూసుకొని ఆడవాలి. ఆ పరిస్థితుల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు. భవిష్యత్తు లేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఒకటి నేను పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సరే ఆయన ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేడు, జైల్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆయన ప్లేస్లో రేపు ఇంకొక ఆఫీసర్ కూడా పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా చట్టం ఏం చెప్తుందో అలా యాడ్ చేయాలి తప్ప చట్ట ఉల్లంఘనకి పాల్పడచ్చు. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ చేయాల్సిన పని ఏంటి? బయట సమాజంలో జరుగుతున్న అనేక సమాచారాలను సేకరించి ప్రభుత్వానికి ఇవ్వటం. ప్రజలేమనుకుంటున్నారు, యువత రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ ఏమనుకుంటున్నాయి ప్రభుత్వం గురించి అని ఒక సమాచారం సేకరించి ప్రభుత్వానికి ఇవ్వటం. మావోయిస్టుల కదలిక ఉందా, టెర్రరిస్టుల కదలిక ఉందా, ఇంటర్నల్గా ఏమైనా వార్స్ వస్తున్నాయా, మతాల మధ్య గొడవలు ఏమైనా వస్తున్నాయా, అన్ని సమాచారాన్ని సేకరించి ముఖ్యమంత్రి గారి ద్వారా ల్యాండ్ ఆర్డర్కి అంటే మంత్రిత్వ శాఖకి ఇవ్వటం. అంతే తప్ప డైరెక్ట్గా ఆయనేమి యాక్షన్ తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఉద్యోగం కాదు అది. సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి చేరవేసే ఉద్యోగం ఇంటెలిజెన్స్ అంటే. కానీ ఆయనే డైరెక్ట్గా జట్వానీ గారి కేసులో ఇన్వాల్వ్ కావటం. అదే జట్వానీ గారి కేసుకి ఈయనకి ఏంటి సంబంధం? రఘురామ కృష్ణరాజు గారి కేసుకి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఏంటి సంబంధం? ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? కొన్ని అర్థం కావు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి రాజకేశ్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడు. అసలు ఐటీ సలహాదారు లిక్కర్ వ్యాపారంలో వేలు పెట్టడం ఏంటి? లిక్కర్ పాలసీలో వేలు పెట్టడం ఏంటి? ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ల్యాండ్ ఆర్డర్లో వేలు పెట్టడం ఏంటి? అంటే అసలు ఉద్యోగం పని ఒకటి ఉంటుంది, చేసే పని ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు నీకు యాంకర్ అని ఉద్యోగం ఇస్తారు, కెమెరామెన్ ఉద్యోగం చేయాలి, కుదిరిద్దా? కెమెరామెన్ చేయదలుచుకుంటే కెమెరామెన్ ఉద్యోగం తీసుకో. కానీ కెమెరామెన్ ఉద్యోగం చేసుకుంటూ పేరుకు మాత్రం యాంకర్ అని అంటే, నీ ఐడి కార్డులో యాంకర్ అని ఉంటే ఇటు కుదిరిద్దా? ఇప్పుడు వీళ్ళు చేసే పని అట్నే ఉంది. వీళ్ళు చేసే ఉద్యోగం ఐడి కార్డులో ఉండేది ఒకటి ప్రొఫెషనల్, కానీ చేసే పని వేరేగా ఉంటుంది. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు దాంట్లో అరెస్ట్ అయ్యారు. ఇక మరి చూడాలి. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో ఇదేం ఆగదు. ఇది 2 కేసులు కూడా, ఏది జట్వానీ గారి కేసు, అదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అసలు జట్వానీ ఎవరు కూడా అప్పటికి తెలిసి ఉండదు. ఆయన ఎవరు ఆదేశాల మేరకు పనిచేశారో ఆయన బయటికి రావాలి కలుగులో నుంచి. రఘురామ కృష్ణరాజు గారిని కొట్టమంటానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రఘురామ కృష్ణరాజు గారు ఏం కొట్టాడుకోవాలి. ఆస్తి తగాదాలు లేవు, గట్టి తగాదాలు లేవు. ఆయనకి ఎవరో కొట్టమని చెప్పి ఉండాలి, లేదా అరెస్ట్ చేయమని చెప్పి ఉండాలి, చట్ట ఉల్లంఘనకి పాల్పడమని చెప్పి ఉండాలి. అంటే మళ్ళీ ఇంకో కేసు కూడా ఉందంటున్నారు. బండి సూర్యనారాయణ ఎవరైతే ఇంతకుముందు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారో ఆయన్ని గన్ను పెట్టి బెదిరించారని చెప్పేసి కూడా ఆ కేసు కూడా బయటకు వస్తుందంటున్నారు. ఈయన ఇంకెన్నైనా బయటకు వస్తాయి. ఒక్కసారి చట్ట ఉల్లంఘనకి పాల్పడటం అలవాటైన తర్వాత, నేరం చేయటం అలవాటైన తర్వాత ఎన్ని నేరాలు చేసి ఉంటాడు ఇప్పుడు ఆయనకే తెలియాలి. ఇప్పుడు నువ్వు చెప్తున్న కేసు 3వ కేసు, రేపు ఇంకొక 4 రోజులు జైలు జీవితం అయిన తర్వాత 4వ కేసు రావచ్చు, 5వ కేసు రావచ్చు, 6వ కేసు ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, వీళ్ళు బయట ఉన్నప్పుడు భయంతో కేసులు పెట్టిన వాళ్ళంతా కూడా వీళ్ళు జైలుకు పోయిన తర్వాత ధైర్యం తెచ్చుకొని కేసులు పెడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం అదే జరుగుతుంది. కేసుల మీద కేసులు బుక్ అవుతున్నాయి కదా. మరి గతంలో ఎందుకు ఈ కేసులు పెట్టలేదంటే ఆయన బయట ఉన్నట్టు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో భయంతో చేయలేదు అంటున్నారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా నిన్నదాకా బయట ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయకపోతే ఆయన మీద కేసు పెడితే మమ్మల్ని ఏమైనా చేస్తాడని భయంతో కేసు పెట్టుంటారు. ఇవాళ జైలుకి పోయిన తర్వాత ధైర్యం అయితే వస్తుంది కదా బాధితుల్లో. సో మా విషయంలో కూడా న్యాయం జరిగిద్దేమో ఒక ఆలోచనతో ప్రభుత్వం దగ్గరకు వచ్చి కేసులు పెడతారు. కానీ ఒక ప్రభుత్వమే మహిళను వేధించడం, ఒక పోలీసింగే మహిళను వేధించడం మాత్రం అత్యంత దారుణమైనటువంటి విషయం. అది ఆంధ్రప్రదేశ్కే చెల్లుబాటు అయిద్దాం, ఇంకెక్కడ జరగదేమో. అది ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ప్రభుత్వం ఒక మహిళను వేధించడం గతం ఎక్కడ జరిగి ఉండదేమో. చూద్దాం. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.